అవర్ ఛానల్. ఇప్పుడు లేచినా కాబట్టి ఫస్ట్ పూజ చేద్దాం అనుకుంటున్నాం కదా ఈరోజు. కాబట్టి కొంచెం ఇదంతా ఊడ్చేసి క్లీన్ చేసేద్దాం. సో ఫస్ట్ అదే పని చేస్తాం. ఫ్రెష్ అయినా అంటే బ్రష్ అయింది కానీ ఇంకా స్నానం చేయలేదు. సో బజ్జీ అయితే ఆల్రెడీ ఫ్రెష్ అవుతుంది. సో మనమైతే ఇదంతా కొంచెం క్లీన్ చేసేద్దాం. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే మంచిగా ఫ్రెష్ అయిపోయినా. ఇప్పుడైతే ఇక ఫాస్ట్గా దీపం అయితే ముట్టించిద్దాము. దీపం ముట్టించేసిన తర్వాత మీతో అయితే మాట్లాడదాను. ఓకేనా? కొంచెం వర్క్ ఎక్కువ ఉంది కదా. మన పూజ అయిపోయింది సక్సెస్ఫుల్గా, మంచిగా కంప్లీట్ చేసేసుకున్నాము. అంటే అనుకున్నట్టుగానే వచ్చింది, అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఓకే, ఇప్పుడైతే మంచిగా కాఫీ తాగేద్దాము. అండ్ 1 అవర్ అవుతుంది కదా చేసుకొని. మంచిగా జరిగింది పూజ అయితే, మంచిగా అనిపిస్తుంది కదా. అండ్ మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఎట్లున్నా చూడు, అయ్యో నన్ను చూడు. ఓకే పట్టు. ఓకే గాయ్స్, కాఫీ తాగుదాము. కాఫీ తాగేటప్పుడు మాట్లాడతాం ఇతను. ఓకే, ఎందుకంటే దీంట్లో ఛార్జింగ్ 10% ఉంది. అయిపోయింది. అంటే నార్మల్గా ఉండే మార్నింగ్ 100 ఉండే. సో వీడియో అంతా తీసుకునేసరికి అయితే అయిపోయింది. మంచిగా కొబ్బరికాయ అయితే కొట్టేసినాము. ఇప్పుడు చిన్ని మంచి స్ట్రాంగ్ కాఫీ పెట్టేస్తుంది, తాగేద్దాం. ఇది ఛార్జింగ్ పెట్టేస్తారండి. మరి టైం ఇప్పుడు ఎంత అవుతుందంటే 2 అవుతుంది. అండ్ మేము ఇప్పుడు వచ్చేసినాం. ఎందుకు ఇప్పుడు ఎడిటింగ్ చేసుకుందామని చెప్పేసి వచ్చినాం. ఇప్పటిదాకా ఏం చేయలేదు, జస్ట్ అట్లా అమ్మతో ఫోన్ ఒక 1 అవర్ ఏమో మాట్లాడినాం కావచ్చు. చూపిద్దాం అంటే నార్మల్గా క్లిప్పింగ్స్ యాడ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఎప్పటికీ మన గోప్రో ఛార్జింగ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. బ్లాగ్ అయితే ఎడిటింగ్ చేయాలి, నిన్నటి బ్లాగు. అండ్ నెక్స్ట్ ఇంకా వర్క్ ఏముంది వల్ల మనకి ఈరోజు ఏం లేదు. వన్ టైం చేసుకుందాం. ఇవాళ ఏ షార్ట్ వీడియో తీసుకునే ప్లాన్ అయితే లేదండి. జస్ట్ ఉన్న వాటిని అయితే ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. టైం 5:40 అవుతుంది, 5:30 అవుతుంది. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ మన వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు వంట ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఏమంటే చేస్తున్నాం కుకింగ్ క్యాప్సికమ్ అదా, వేరే వెజిటేబుల్స్ ఏం లేవా? ఏం లేవు. క్యాప్సికమ్ తిందాం ఈరోజు. నేను అలాంటి ప్రయత్నాలు చేయకుండా సింపుల్గా చేసేస్తాను. ఎందుకంటే మంచిగా చేస్తాను, తినట్లే ఎప్పుడు ఇంతే. ఒక ఆటో కొందాం మనం కూడా. ఓకే, నెక్స్ట్ ప్లాన్ ఏదైనా కావాలి పోయి. నెక్స్ట్ ప్లాన్ ఏదైనా ఉందంటే అదే నెక్స్ట్ ఇక ఆటో కొనమే. ఆటో అయినా మంచిదే, బైక్ అయినా మంచిదే, బస్ అయినా మంచిదే. ఓకే, మనమైతే ఇప్పుడు కుకింగ్ చేసేద్దాం. కుకింగ్ మొత్తం కత్తులు ఎగరేసుకుంటా, సారీ నైఫ్స్. నార్మల్గా గ్రేవీ వేసుకుందామా. పల్లీలు ఉన్నాయి కదా, పల్లీలు ఉన్నాయి కానీ మన దగ్గర నువ్వులు ఉంటే బాగుండు. షాప్కి వెళ్ళే వాళ్ళ
ఈడు ఉంటాయా నాకు డౌటే. గాయస్ మీకు విషయం చెప్పనా, అంటే అన్ని ఇక్కడ దగ్గర ఉన్నాయని సంబరపడ్డాం, కానీ ఏంటంటే వాళ్ళకేమో తెలుగు అర్థం కాదు, మాకేమో హిందీ అంతా చెప్పనీకి రాదు. నమ్మరు. ఒకసారి ఎగ్స్కి వెళ్ళిన జోక్ ఇది. ఎగ్స్కి వెళ్ళి భయ ఎగ్స్ ఇవ్వరా అంటే క్యా ఎగ్స్ అట. ఇంకేం ఎగ్స్ ఉంటాయి? ఎగ్స్ ఏముంటాయి మాకు అర్థం కాదు ఆ టైంలో. ఓకే ఓకే భయ థ్యాంక్ యూ అన్న కథ. మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళి అంటే ఇటు పక్కగా ఉంటుంది, ఇక్కడ వాళ్ళకి మంచిగా వాళ్ళు నాన్ వెజ్ గిట్ట తినరేమో. మేబీ ఎగ్స్ అక్కడ అవైలబుల్గా లేవంటే వాళ్ళు వెజిటేరియన్స్. అక్కడ ఎగ్స్ అడిగితే క్యా ఎగ్స్ అనేసరికి బుర్రపాడు. సో ఇక వాళ్ళతోటి మాట్లాడడానికి ఏం లేదు. మళ్ళీ ఆయననే చెప్పింది కొంచెం ముందుకు వెళ్ళండి, ఆ షాప్లో ఉంటాయంటే ఓకే అని చెప్పి. అంటే ఇక్కడ మన సూపర్ మార్కెట్ అడ్రస్ చెప్పింది కూడా వాళ్ళే. అంటే అక్కడైతే మీరు అడిగినవన్నీ అక్కడే ఉంటాయి అని చెప్పేసి అన్నాడు. చెప్పేసి సో అక్కడ ఇప్పుడు మరి సూపర్ మార్కెట్ ఏం కాదు, కానీ ఇక్కడ పక్కకి అవైలబుల్గా ఉన్నాయి. ఇటు సైడ్ ఉంటుంది షాపు, ఇది కాకుండా ఇటు సైడ్ కూడా ఒకటి ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మేము ఇక్కడికి వెళ్తున్నాం చాలా రోజుల నుంచి. అండ్ అవును, బ్లౌజెస్ ఏమైనా రమని బ్లౌజెస్ షాప్ క్లోజ్ చేసి ఉంది కదా, నేను తనకు చెప్పలేదులే. మేబీ మెల్లగా టైం చేసుకుంటున్నారు. రైట్, మంచిగా అనిపిస్తుంది బయట. ఏం ఓకే, నువ్వు క్యాప్సికమ్ చేయి, నేను పల్లీల పచ్చడి చేస్తా. నిజం బాగుంటుందా కాంబినేషన్ అనేది జస్ట్ ఓకే. నేను పల్లీల పచ్చడి చేస్తా, చిన్న వచ్చేసి క్యాప్సికమ్ చేసేస్తుంది. ఈరోజు కుకింగ్ ఎదురగడదామా? ఓకే చలో, 1 2 3 గో. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళి ఎగిరేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనం వంట వేసేసుకుందాము. ఓకే, ఫస్ట్ అయితే నేను పల్లీల పచ్చడి వేసేస్తాను. నేను పల్లీల పచ్చడి వేసేసిన తర్వాత చిన్ని క్యాప్సికమ్ కర్రీ వేసేస్తాను. ఎంతసేపు ఆగాల బ్రో? ఆగు. ఈ గ్యాప్లో నేను ఏం చేస్తాను అంటే మిమ్మల్ని సతాయిస్తా. సో మేము ఈరోజు ఒక్క నిమిషం, నువ్వు చదువుకుంటున్నావు కదా, చదువుకో. మనకైతే ఇప్పుడు ఏం పని లేదు, ఒక వంట పని ఉంది. అండ్ వాష్ చేయాల్సినవి వాష్ చేసేసా కిచెన్లో అయితే. అండ్ ఇప్పుడు వంట చేసేద్దాం. బజ్జు ఈరోజు పల్లి పచ్చడి చేస్తుంది, పల్లీల పచ్చడి చేస్తుంది. బజ్జు పల్లీల పచ్చడి మంచిగా చేస్తుంది. అది చెప్తున్నా, పచ్చడి చేయడంలో కొంచెం ఎక్స్పర్ట్. ఎలా అంటే మనం వద్దు, అది సూపర్ ఉంటుంది. ఓకే, ఈరోజు అయితే పల్లీల పచ్చడి చేసుకుందాం అండ్ క్యాప్సికమ్ చేసుకుందాం. ఇంకా అంతేనా? ఇంకేమన్నా చేయొచ్చుగా నాకు వస్తుంది. ఆశ జీరా ఏమంటారు, అబద్ధం ఎందుకు కానీ బజ్జు కిచెన్లోకి వచ్చింది వంట చేస్తుందంటే నేను ఎగ్జిట్ అయిపోతా, ఎందుకంటే కడుపు నింపేస్తా ఆ రోజు. సో ఓకే, ఇప్పుడైతే నువ్వు పల్లీలు రోస్ట్ చేస్తావా ఏం చేస్తావా నీ ఇష్టం. నేనైతే ఇక్కడే కూర్చొని ఉంటాను. నేను నీకు హెల్ప్ చేయాలి ఈరోజు. ఎందుకు చెప్పు? హెల్ప్ కాదు, వీడియో తీస్తా. అండ్ మేము నిన్న బనానాస్ తెచ్చుకున్నాం ప్రసాదం కోసం అనేసి. సో 2 అయితే దేవుని దగ్గర పెట్టేసినాం. మీదే అన్న అక్కడనే ఉన్నాయి. బనానా స్మూతీ తాగుదామని, అదే బనానా స్మూతీ తాగుదామని అనుకున్నాం, కానీ ఈరోజు చేసుకోలేదు. ఎందుకో తాగాలనిపించలేదు. ఎందుకు ఎంటీ స్టమక్ ఇవాళంతా ఖాళీ కడుపు ఇప్పుడు, అందుకే మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఓకే గైస్, నేను ఇప్పుడు షాప్కి అనుకున్నా కానీ ఇంతే ఉన్నాయి. ఇవి యాక్చువల్గా రోస్ట్ చేసినవి. సో అప్పుడప్పుడు నేనే ఏం చేస్తాను అంటే కిచెన్లోకి వచ్చినప్పుడు అందుకు అయిపోయింది. నేను ఏం చెప్పాను, ఈ డబ్బా నిండు ఉండే ఇవన్నీ ఎట్లా ఖాళీ అయినాయి? నాకు కర్రీస్లో వేసినావు. కర్రీస్లో లేలే, నేను అట్లనే తిన్నా. మనం తీసుకురా. ఓకే, మనం షాప్కి వెళ్దాం. ఇప్పుడు ఆయన ఏం అడగాలో కొన్నితో తెప్పించుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాం. అట్లా ఉంటుంది. మనము అనుకుంటాం కానీ అనుకున్న టైంకి ఏది అంత ఈజీగా కాదు కదా. సరే వెయిట్ చేద్దాం ఆగండి చిన్న వచ్చేదాకా. చిన్న అయితే ఇప్పుడు అదేంటి పీనట్స్ అయితే తీసుకొని వచ్చింది. సో స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? మనము ఈరోజు అక్కకు సాయం చేద్దాము. అక్క మాట వినాలి. ఇక్కడ ఉండి సతాయించడం బంద్ చేసి ఫస్ట్ కొన్ని రైస్ పెట్టేద్దాం, ఎందుకంటే ఈరోజు ఫాస్ట్గా తినాలనుకుంటున్నాం. పీనట్స్ నార్మల్గా కూడా వేసుకోవచ్చు, ఇట్లా మనం నార్మల్గా ఇట్లా రోస్ట్ చేసి పెట్టుకుంటా కూడా ఇంకా బెటర్. ఇట్లా వేడి మీద కన్నా కూడా మంచిగా వస్తుంది ఫ్లేవర్ రోస్ట్ చేసి పెట్టుకుంటే. నార్మల్గా అప్పుడప్పుడు అట్లా తినడానికి కూడా ఇంటి అవుతుంది. నేనైతే కిచెన్కి రాక ఇన్ని చేసేస్తున్నాను. లాస్ట్ టైం సండే వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వచ్చిన. నువ్వు లేకుండే అక్కడ. నువ్వేమన్నా నువ్వు ఓన్లీ ఇవే తీసుకురాను, నేను ఓన్లీ అన్న తర్వాత ఉంటే తీసుకొస్తే అనుకున్నాను. నేను అసలు బాగుంటుంది నా కాన్సన్ట్రేషన్. అంటే నెక్స్ట్ మనం కొబ్బరి పచ్చడి కూడా చేసుకున్నాం. కొబ్బరికాయ కొట్టుకున్నాం కానీ మేము కొబ్బరి పచ్చడి చేయొచ్చు కదా. వద్దు, ఇప్పుడు ఇది ఎట్లా చేసుకున్నాం ఇది. అరే అవి పాడైపోతాయి ఎట్లా రేపటికి. రేపు చేద్దాం కావాలంటే. కొబ్బరి విత్ పల్లి పచ్చడి అంటారు చూసినా, కొబ్బరితో రైస్ ఫ్రై. ఇట్స్ ఓవర్. ఇవి ఉన్నాయి కదా, ఇవైతే వేసేద్దాం ఇందులో ఫస్ట్. అండ్ ఈ నైఫ్ ఎంత పని చేసింది తెలుసా గైస్? మీకు అంతకుముందు ఒక కామెంట్ చూస్తున్నా, హ్యాండ్కి ఏమైందని చెప్పేసి ఇట్లా కట్ అయిపోయింది చిన్నగా, కనిపిస్తుంది కదా. దీనివల్ల
ఆ రోజు అసలు నేనే రమ్మన్న కిచెన్కి, తను రానన్నది కానీ నేనే వంట చేద్దాం అంటే తను అట్లాంటి పని చేస్తుంది. ఫాస్ట్ కట్ చేసిన, సో ఆ కట్ చేసే ప్రాసెస్లో అట్లా అయిపోయింది. అంటే కొబ్బరి అన్నం చేయబోతున్నాం ఇవాళ. ఫస్ట్ టైం చిన్ని ట్రై చేస్తుందంట కొబ్బరి అన్నము. నేను వీలైతే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి అయితే పెట్టేస్తాను. కొబ్బరి అన్నం నాకైతే తెలీదు, జస్ట్ వీడియోస్లో చూసినాము, సో ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. చెల్లెళ్ళని అక్కలు టీజ్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ చెల్లెలు మాత్రం అక్కలని రోస్ట్ చేస్తారు. ఇది నిజం అక్క? చెప్పు అనుకుంటారు మీరు అంతే. అప్పుడు నువ్వు ఎప్పుడైనా రోస్ట్ చేసిన ఛాన్స్ నాకు అసలు నిజంగా గాయస్ చిన్ని కొన్ని మాటలకు అసలు ఒక్కొక్కసారి ఎందుకు మాట్లాడిందో, మరి నేను అట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడో నాకు అర్థం కాదు. నాకు గుర్తు కూడా రావు అసలు. ఎందుకంటే నేను నీ అంత మిక్సీ పట్టేసి నేను ఛార్జింగ్ పెడతాను. ఇప్పుడైతే మిక్సీ పట్టేసింది. మిక్సీ అయితే పట్టేసాను. అండ్ నేను ఇంత చెప్పడం మర్చిపోయాను, సాల్ట్ కూడా వేసేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు. నేను మర్చిపోయాను, సడన్గా గుర్తుకొచ్చింది నాకు. ఓకే, మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు నేను ప్రతి ఏ పచ్చడి అయినా కూడా ఖచ్చితంగా తాలింపు వేస్తాను. తాలింపులోనే ఉంది మహిమ. చేస్తా వచ్చింది కొబ్బరి అన్న. చేస్తా మాట్లాడేది ఒకటి చేస్తా. నేను ఇప్పుడే చూసా, అంటే నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం కాబట్టి. 2 టైప్స్ ఎప్పటి నుంచో ఉంటుంది కొబ్బరి అన్నం చేసుకుందాం అని చెప్పేసి. బట్ నాకైతే కొంచెం కూడా ఐడియా లేదు కొబ్బరి అన్నం గురించి. సో చిన్ని చేస్తా అని చెప్పింది. స్కూల్లో చూసిన 2 రెసిపీస్ చూసా. సో నేనైతే ఒకటి ఫిక్స్ అయిపోయినా, అది చేద్దామని. తినే ధైర్యం ఉందా? ఓకే, ఆవాలు, జీలకర్ర, పసుపు, పచ్చిమిరపకాయలు అంతే. ఇది అయిపోయిన తర్వాత రైస్ పెట్టేసి సో కొబ్బరి అన్నంకి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుందాం. మనము ఇప్పుడు కొబ్బరి అన్నంకి అయితే రెడీ చేస్తున్నాము. అంటే మార్నింగ్ కొబ్బరికాయ కొట్టినాం కదా, సో ఆ కొబ్బరికాయలు అయితే ఇప్పుడు తీసుకొచ్చి ఇలా తురుముగా కట్ చేసాం. ఎందుకంటే మేము అవి ఎట్లా తినము, సో ఎందుకు మళ్ళీ వేస్ట్ అయిపోతాయని చెప్పేసి చేసినాము. అండ్ ఇప్పటిదాకా వచ్చిన డిస్కషన్ అయింది నాకు వచ్చింది ఏంటిదంటే, కొబ్బరి అన్నం నార్మల్గా చిన్న ఏమన్నా అంటే ఇవి దీంట్లో నుంచి కట్ చేసి జస్ట్ పీల్ చేసేద్దామని చెప్పేసి అన్నది. అంటే తురిమీద అయితే మా దగ్గర లేదండి ప్రజెంట్. సో దానికి చిన్న ఏం చేద్దామన్నా అంటే ఈ పీలర్తోని పీల్ చేసేద్దాము, కొంచెం లేయర్స్ వస్తుంది కదా, బాగానే ఉంటుందిలే ఫ్లేవర్ అని చెప్పేసి అన్నది. నేను వినకుండా ఏం చేసిన అంటే డైరెక్ట్ పెద్ద కట్ చేసి ఇట్లా వేసేసిన. దీనికోసం ఎంత డిస్కషన్ అయింది తెలుసా గాయస్. అసలు ఏమంటుంది, నీ వల్ల ఫెయిల్ అవుతుంది గాయస్. ఇప్పుడు మేము 2 పచ్చళ్ళు వేసుకున్నామని చెప్తాము అలా అని. అంటే నేనేమనుకున్నాను కాసేపు ఒక నిమిషం, కొబ్బరికాయ మంచిగా ఈ రోజే కొట్టినాం కదా, సో పచ్చి ఉంటుంది కదా. నేనేమనుకున్నా కొంచెం మిక్సీ పట్టేసరికి మొత్తం పచ్చడి అయిపోతుంది కావచ్చు అనేసి సో 2 పచ్చళ్ళు వేసుకున్నాం. అస్సలు పట్టనే నన్ను నేను వినకుండా పోయి పట్టినా. ఇప్పుడు వచ్చి ఆహా సూపర్. లేకపోతే ఇప్పుడు నా పర్వంతా ఇద్దామా రెడీ ఉండే. ఇప్పుడు నెక్స్ట్ వ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్తా నీ సంగతి అని చెప్పేసి రెడీ ఉండే. అంటే అప్పుడప్పుడు నమ్మాలి సార్. ఓకే, ఈరోజు అప్పుడప్పుడు నేను వంటలు కొంచెం నాకు ఉంది, అది పీల్ చేయడం ఎందుకు, కొంచెం కచ్చపచ్చగా పట్టేసుకుంటే అయిపోతుంది. నేను ఓకే గెలవడం కాదు, నా పరువు తీద్దామని రెడీ ఉండే కదా. తురుమితురు మనకంత తెలియదుగా, ఫస్ట్ టైం కదా. సో ఇప్పుడు ఏం చేయడం చెప్పు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, సో రైస్ అయితే పెట్టేసిన ఆల్రెడీ. రైస్ అయిపోయిన తర్వాత నార్మల్గా దీన్ని పోపేయాలి. పోపేసి మంచిగా ఏమంటారు రోస్ట్ అవ్వాలి. ఇవి రోస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు అన్నంలో కలిపేయడం. అంతేనా? అంతే. క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాం. ఓకే. అండ్ మనం ఇంతవరకు మన ఎడిటింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ 50% అయిపోయింది, ఇంకా 50% ఉంది. నేను అది మర్చిపోయి వంటలో పడ్డా పోయి. ఓకే, నేను వెజిటేబుల్స్ కట్ చేస్తాను, నువ్వు కట్ చేసేసుకో. ఓకే, మన క్యాప్సికమ్ కర్రీ అయితే ఇప్పుడే అవుతుంది, ఇంకా కాలేదు. మనం ఈ కొబ్బరిని ఫ్రై చేసేయడమే. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే అది. ఇది అయిపోతే కనుక ఇక తినేయడం. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా తింటేనే మనకి డైజెషన్ అనేది ఈజీగా అయిపోతుంది కదా. అంటే కొంచెం మేము ఒక్కొక్కసారి 10 అవుతుంది, లేకపోతే 10:30 అవుతుంది, ఇష్టం ఉన్న టైంకి తింటాము. సో అది అస్సలు అది మంచి అలవాటే కదా నన్ను అడిగితే. ఓకే గైస్, మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. కొబ్బరి అన్నం, పల్లీల పచ్చడి అండ్ క్యాప్సికమ్ కర్రీ. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకొని తిందాము. చాలా రోజులు కదా మేము ఇదంతా ఫుడ్ రివ్యూ చూపించి. సో ఇప్పుడు చూపిస్తా చూడండి. అండ్ కొబ్బరి అన్నం
గ్రీన్ ఎందుకు ఉందంటే పల్లీల పచ్చళ్ళు నార్మల్గా అందరూ ఎవరు కూడా మిరపకాయలు కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. బట్ నాకు అట్లనే ఇష్టం, కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం మిర్చి అయితే వేసుకున్నాను.